మీరు ప్రతి చిన్న అడ్డంకికి భయపడి ఆగిపోతున్నారా? మీ లైఫ్ అనేది స్లోగా ప్రాసెస్ అవుతుంది అనుకుంటున్నారా? అలవాటుని బిల్డ్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? మధ్యలో ఆగిపోవడం లేదా వెనకడుగు వేయడమే అసలు సమస్య అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో కాన్సెప్ట్స్ అన్ని జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్లో ప్రేరణ పొందినవి. అందరికీ నమస్కారం, నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. రాజేష్కి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ జరిగినా అక్కడ వ్యూవర్గా ఉండేవాడు, అలాగే ఎంజాయ్ చేసేవాడు, ఎంటర్టైన్ అయ్యేవాడు కూడా. కానీ అతనికి కూడా ఒక కోరిక ఉండేది, అతను కూడా క్రికెట్ ఆడాలి అని. ఒకరోజు తను తన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళతో కలిసి ఆడటం ప్రారంభించాడు. ఇంతకు ముందు అతనికి క్రికెట్ బాగా తెలుసు, ఎలా బాల్ వేయాలి, ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా బ్యాటింగ్ చేయాలి అనేది బాగా తెలుసు. కానీ యాక్చువల్గా గ్రౌండ్లో దిగి ఆడటం అనేది ఎక్స్పీరియన్స్ మాత్రం లేదు. అందుకే మొదటిసారి గ్రౌండ్లో వచ్చినప్పుడు బ్యాట్ పట్టుకుని కాన్ఫిడెంట్గా నిలబడ్డాడు. కానీ మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికి మొదటి బాల్కే తను డక్అవుట్ అయ్యాడు. ఇక్కడ రాజేష్ చేసిన తప్పేంటో తెలుసా? తను క్రికెట్ని ఎలా ఆడాలి అన్నది మాత్రమే తెలుసుకున్నాడు, కానీ ఎలా ఆడాలి అనే యాక్షన్ మాత్రం ప్రాక్టీస్ చేయలేదు. జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్లో కూడా ఒక క్లియర్ లైన్ ఉంది. నేర్చుకోవడానికి సరైన మార్గం అభ్యాసం. ఒక చర్య మళ్ళీ మళ్ళీ చేస్తేనే మనం ఆ చర్యలో నైపుణ్యం పొందుతాం. నువ్వు ఒక గేమ్నే ఆడాలనుకుంటే, సపోజ్ క్రికెట్నే అనుకుందాం, నువ్వు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయవచ్చు, అలాగే ఫ్రెండ్స్తో కలిసి వీధిలో క్యాచెస్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇవి నీకు కాన్ఫిడెన్స్ని ఇస్తాయి, బేసిక్ స్కిల్ని డెవలప్ చేస్తాయి. కానీ షార్ప్నెస్ అనేది మాత్రం గ్రౌండ్లో ఎఫర్ట్ పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే ఒక పని చేసే ముందు సలహాలు, జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ రంగంలోకి దిగితేనే అసలు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. నీకు డ్రైవింగ్ చేయడం ఆసక్తి ఉంటే దాని గురించి చదవటం, అలాగే దాని గురించి వీడియోలు చూడటం లాంటివి చేస్తే నీకు నాలెడ్జ్ వస్తుంది. కానీ అసలైన ప్రాక్టీస్, అసలైన లెర్నింగ్ అనేది మాత్రం నువ్వు కారు పట్టుకుని రోడ్డుపైకి వెళ్ళినప్పుడే మొదలవుతుంది. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ యాక్సలరేటర్ని రిలీజ్ చేయాలి, ఎక్కడ స్పీడ్ తగ్గించాలి అనేటివి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలవు. కాబట్టి నాలెడ్జ్ అనేది మొదటి స్టెప్, కానీ లెర్నింగ్ అనేది నిజంగా స్ట్రెంత్ అవ్వాలంటే నువ్వు యాక్షన్ తీసుకోవాలి. వారెన్ బఫెట్ మీలో ఎంతమందికి తెలుసు? ఆయన తెలియని వారుంటే ఎవ్వరూ లేరు. ఆయన 11 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేశారని మీకు తెలుసా? ఆయనకి చిన్నప్పటి నుంచి మనీ, నెంబర్స్, ప్రాఫిట్ లాంటి విషయాలపై న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉండేది. ₹1 పెట్టి ₹2 చేయడం అనేది ఎలా అనే క్యూరియాసిటీ ఉండటం వల్ల ఆయన ఆ వయసు నుంచే ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేశాడు. అది ఒక అలవాటుగా బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర $130 బిలియన్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ప్రస్తుతం మనలో చాలామంది సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం లాంటివి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా చేయరు, రీజన్స్ చెప్తుంటారు. ఒకవేళ ఇన్వెస్టింగ్ చేసినా ఒకే సంవత్సరంలో ఎక్కువ ప్రాఫిట్ రావాలి, ఒకే సంవత్సరంలో ఎక్కువ రిజల్ట్ కనిపించాలి అని ఎక్కువగా ఆలోచించడం వల్ల సేవింగ్ని స్టార్ట్ చేయరు. దీనికి అటామిక్ హ్యాబిట్లో ఒక గొప్ప లైన్ ఉంది. మనము ఒక పనిని చేయాలన్నా లేదా ఒక అలవాటుని మార్చుకోవాలన్నా మనం దానిని ఎక్కువగా ప్లాన్ చేయడం కాకుండా దానిని స్టార్ట్ చేయడం ముఖ్యం. అంటే ఎంత ప్లానింగ్ చేసినా అది స్టార్ట్ చేయకపోతే ఫలితం రాదు. అదే చిన్నగా అయినా స్టార్ట్ చేయడం ముఖ్యం. నువ్వు కూడా నీ ఫ్యూచర్లో హౌస్ కట్టాలన్నా, కారు కొనాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా ఇప్పటి నుంచి చిన్నగా స్టార్ట్ చేయి. పెద్దగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చిన్న చిన్న హ్యాబిట్ని బిల్డ్ చేసుకుంటూ పోతే అది కారు కాదు కదా, అలాంటి కార్లు 10 కార్లు కొనే నెట్వర్క్ని బిల్డ్ చేసుకోగలవు. కాబట్టి నెల నెల కాస్త పక్కన పెట్టి దానిని ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చేయడం హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. దాని నుంచి వెంటనే లాభాలు, రిటర్న్స్ ఆశించకండి. మనందరం చిన్నప్పటి నుంచి బ్రష్ చేయడం అనేది మన దైనందిన జీవితంలో ఒక అలవాటు. మనం బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేస్తామే, కానీ బ్రష్ చేయడం మాత్రం స్కిప్ చేయం. ఎందుకంటే అది మనకు ఒక అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు మనకు ఇదే నేర్పించారు, పళ్ళను బాగా తోమాలి, తలను చక్కగా దువ్వాలి అని. ఇలా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ నేర్పించడం వల్ల మన సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రష్ పట్టుకుంటాం, పేస్ట్ పెట్టుకుంటాం, మౌత్ క్లీన్ చేసుకుంటాం. ఇది ఎవరు మనకు చెప్పరు, మనమే ఆటోమేటిక్గా చేసుకుంటాం. ఎందుకంటే అది మనకు ఒక అలవాటు అయిపోయింది.
అలవాటు అనేది మనం ఎలా చేస్తున్నాం అన్న దాని మీద మన పని యొక్క ప్రవర్తన డిసైడ్ అవుతుంది. మన జీవితంలో కూడా మన అలవాట్లు ఇలానే రూపొందుతాయి. అది ఎలా అంటే, నువ్వు నీ ఆఫీసులో ఒక స్కిల్ నేర్చుకోవడంలో చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నావు, కాస్త కష్టంగా అనిపిస్తోంది. మొదటి రోజు అది చాలా కొత్తగా ఉంటుంది. నీ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఆ పనిని చేస్తుంటాడు, నువ్వు జస్ట్ చూస్తూ ఉంటావు. రెండవ రోజు అతను చేస్తున్న పనికి హెల్ప్ చేస్తావు. మూడవ రోజు ఒక డౌట్ అడుగుతావు. నాలుగవ రోజు ఇది ఎలా చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్ అడుగుతావు. ఐదవ రోజు నేను చేయగలను అనే నమ్మకాన్ని నువ్వు పెట్టుకోగలవు. చూడు, నువ్వు ఆ పనిపై ఒక స్ట్రక్చర్గా ఏది ముందు ఏది తర్వాత అని స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటూ పోతే 1 సంవత్సరం తర్వాత నువ్వు ఆ స్కిల్పై నైపుణ్యం సాధించవచ్చు. దీనికి అటామిక్ హ్యాబిట్ ఏం చెప్తుందంటే, అలవాటు ఏర్పడడం అనేది పునరావృతం ద్వారా క్రమంగా స్వయంచాలకంగా మారే ఒక ప్రక్రియ. అందుకే ఎలాంటి పనినైనా మొదట్లో కష్టంగా ఉంది అని అనుకోకుండా డైలీ 1% నేర్చుకుంటూ పోతే కొన్ని నెలల్లోనే ఆ స్కిల్పై నువ్వు పట్టు సాధించగలవు. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.